రాజస్థాన్లో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. కాగా ఏసీ స్లీపర్ బస్సు డోర్ లాక్ అవటం వల్లే భారీ నష్టం జరిగినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా డోర్ తెరుచుకోలేదని తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల బస్సు డోర్ లాక్ అయింది. ఇక దీంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల మధ్య చాలా మృతదేహాలు కనిపించాయి. అంటే వారు బయటపడేందుకు ప్రయత్నించినా కానీ తలుపు తెరుచుకోకపోవడంతో అందులో చిక్కుకుపోయారని కూడా అర్థమవుతుంది. అన్ని జైసల్మేర్ అదనపు ఎస్పీ కైలాష్ దాన్ కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలను అందించారు. బస్సు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కొంతమంది ప్రయాణికులు కిటికీలను బద్దలు కొట్టి బయటపడినట్లుగా పోలీసులు తెలిపారు. బస్సుకు ఒక్కటే డోర్ ఉంది. ఒకసారి మంటలు చెలరేగగానే ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అయి డోర్ మూసుకుపోయింది. బస్సులో మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడిన తీరు హృదయ విదారకంగా ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. జైసల్మేర్ నుంచి బస్సు బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బస్సులో బాణాసంచా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. వాటిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు బస్సులోనే మృత్యువాత పడ్డారని, మరొకరు జోధ్పూర్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా వివరాలను వెల్లడించారు. నిన్న రాజస్థాన్లో జరిగినటువంటి ఈ ఘటన చాలా హృదయ విదారకమైన ఘటన. వీరందరూ కూడా చాలా ఆనందంగా కూడా తమ గమ్యస్థానాలకు చేరేందుకు కూడా బయలుదేరారు. ఏసీ బస్సులో స్లీపర్ బస్సు బుక్ చేసుకొని వీళ్ళందరూ కూడా చక్కగా నిద్రపోతూ ప్రయాణించేందుకు, పడుకొని కంఫర్టబుల్గా ప్రయాణించేందుకు వీళ్ళు ఆ బస్సును బుక్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, కనీసం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందంటే ఇంజిన్ హీట్ ఎక్కి కానీ మరే ఇతర కారణాలైనా ఉండొచ్చు అని భావించవచ్చు. స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం అయితే ఇంజన్లో ప్రాబ్లం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గమనించారు. చూసాం కదా బస్సు ఏ విధంగా కాలిపోయిందంటే బస్సు మొత్తం కూడా దానికి ఉన్నటువంటి బయట ఏదైతే బాడీ ఉంటుందో అవుటర్ బాడీ మొత్తం కూడా కాలిపోయింది. లోపల మొత్తం కూడా కాలిపోయి ఆ బెడ్లకు ఉన్నటువంటి పైన స్లీపర్ బస్సులకు ఏర్పాటు చేసినటువంటి బెడ్లకు ఉన్నటువంటి చువ్వలు మాత్రమే మిగిలాయి. ఇలాంటి బస్సులో చిక్కుకున్నటువంటి వారు కూడా అక్కడ కాలిపోతే కనీసం మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలు లేనంతగా ఒకరి మీద ఒకరు పడి కూడా ఆ స్కెల్టన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాలు అసలు చూడటానికి అక్కడ వెళ్ళిన పోలీసులకి చాలా హృదయ విదారకంగా అనిపించాయి. వారి పండగ సందర్భంగా, దీపావళి పండుగ సందర్భంగా కూడా వాళ్ళ చుట్టాలను కానీ, ఆత్మీయులను కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ కుటుంబానికి చేరువలో ఉండాలని చెప్పి కానీ ఇలా అనేక రకాలుగా అనేకమైన రీజన్స్తో బయలుదేరిన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారు. అలాంటిది ఆటోమేటిక్ డోరు, దాంట్లో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినప్పుడు మనందరికీ కూడా తెలుసు ఏసీ బస్సు మొత్తం కూడా క్లోజ్డ్గా ఉంటుంది. విండోస్ అనేవి స్లీపర్ బస్సులో విండోస్ అనేవి ఓపెన్ చేయడానికి వీలుండదు. చాలా బస్సుల్లో కూడా వీలుండదు, మొత్తం కూడా క్లోజ్డ్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ స్లీపర్ బస్సుల్లో మొత్తం కూడా అసలు ఎక్కడ విండో ఓపెన్ చేయడానికి ఉండదు. అలాంటిది వాళ్ళు ఎక్కిన 10 నిమిషాల్లోనే ఆ బస్సులో మంటలు చెలరేగాయి. అంటే డెఫినెట్గా కూడా మనం ఎక్కిన 10 నిమిషాల్లో ఏమీ పడుకోవటానికి కానీ వీటన్నిటికీ సిద్ధంగా ఉండము. కేవలం ఎక్కిన 10 నిమిషాలు అలర్ట్గానే ఉంటాం. ఇంకా కూడా లగేజ్ సర్దుకుంటూ కానీ, లేకపోతే మనతో పాటు ఉన్నవారితో మాట్లాడుతూ కానీ అలర్ట్గానే ఉంటారు. ఇంకా అప్పటికి మొత్తం సర్దుకొని రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళరు. అలాంటిది ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళందరూ డెఫినెట్గా ఆ చిన్న మంట వచ్చినప్పుడే వాళ్ళు బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు, నిజంగా ఇది చాలా దురదృష్టం అనే చెప్పాలి, ఏదైతే డోర్ ఉందో ఆ ఒక డోర్ ముందర అవైలబుల్గా ఉంటుంది. ఆ డోర్ నుంచి వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నిస్తే డోర్ మొత్తం ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. లాక్ అయిపోవడంతో కూడా వాళ్ళందరూ లోపలే బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. తొందరగా విండోస్ మనందరికీ తెలుసు ఆ గ్లాసెస్ ఎంత గట్టిగా ఉంటాయనేది తెలుసు. తొందరగా పగలగొట్టడానికి కూడా చేత్తో పగలగొడితే అందరికీ అయ్యే పరిస్థితి కూడా ఉండదు.
ఒకవేళ పగలగొట్టినప్పటికీ కూడా దాంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. పైకి స్లీపర్ దాని మీదకి ఎక్కి ఈ లోపే మొత్తం కూడా లోపలంతా కూడా ఒకవైపు తీగలు ఉంటాయి. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్లంటే ఆ తీగలు అవన్నీ ఉంటాయి. మరొకటి బెడ్స్ మొత్తం కూడా బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి. అంటే మొత్తం కూడా క్లాత్ అవి ఒకదాని నుంచి ఒకటి ఈజీగా అంటుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ మంటలు ఒకవైపు ఏమో తీవ్రంగా వ్యాపిస్తూ ఉంటాయి. మొత్తం కూడా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఈజీగా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. వీళ్ళు బయటికి రావడానికి అద్దాలు పగలగొట్టినా కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడానికి కూడా టైం పడుతుంది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో వారు అక్కడే కూడా 19 మంది అక్కడ కాలి చనిపోయారు. ఇంకొకరు ఆసుపత్రికి వెళ్లే మార్గంలో చనిపోయారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్న వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మనందరం ఒకసారి అర్థం చేసుకోవచ్చు, బస్సు పరిస్థితే ఆ విధంగా ఉంటే బస్సులో గాయపడిన వారి పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది. రాజస్థాన్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అక్కడ ఉన్న వారిని కానీ, అసలు చూసిన ప్రతి ఒక్కరు కానీ, ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనసుకు బాధపడేలా చేసింది. అయితే అసలు ఫిట్ చెక్ ఉందా ఏంటి అనేది కూడా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మృతదేహాలకైతే DNA టెస్ట్ ద్వారా అసలు ఎవరు చనిపోయింది ఏంటి వాళ్ళ కుటుంబాలకి అందించాలన్నా కానీ, చివరికి వాళ్ళ కుటుంబానికి ఆ బాడీస్ని, డెడ్ బాడీస్ని అందించాలన్నా కానీ వారికి DNA టెస్ట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇక జైసల్మేర్ నుంచి బస్సు బయలుదేరిన 10 నిమిషాల్లోనే ఈ ఘటన జరిగింది. దగ్గరలోనే ఆర్మీ ఉంది. ఆర్మీ ఉండటం వల్ల కూడా వాళ్ళు వచ్చి సహాయక చర్యలు అందించేందుకు ప్రయత్నించారు కానీ అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఏ డోర్లు కూడా తెరుచుకోవటం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు 57 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణికులకు వాళ్ళకి సహాయాన్ని అందించాలన్నా కానీ ఎటువంటి స్లీపర్ బస్సులో మొత్తం కూడా డోర్లన్నీ కూడా మూసుకుపోయాయి. ఇటువంటి ఒక ఘోర ప్రమాదం రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఇక సీట్ల మధ్యలో వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ప్రయత్నించారు. సీట్ల మధ్యలోనే వాళ్ళందరూ కూడా ప్రాణాలు విడిచారు. ఒక్కొక్క దగ్గర చూస్తే కనుక ఆ సీట్ల మధ్యలో ఒక మృతదేహం మీద మరొక మృతదేహం పడి ఈ విధంగా కూడా అక్కడ చిక్కుకుపోయారు సీట్ల మధ్యలోనే. ఇక జైసల్మేర్ అదనపు ఎస్పీ కైలాష్ దాన్ వెల్లడించారు ఈ మేరకు వివరాలను కూడా. ఇక ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. तो